ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళ వాక్యం చూద్దాం అనుకున్నప్పుడు అందరికీ తెలిసిన స్టోరీయే, వెరీ ఫెమిలియర్ స్టోరీ. బట్ దెన్ థింగ్స్ గో అన్సీన్. చాలాసార్లు ఓవర్లుక్ చేస్తూ ఉంటాం కదా కొన్ని మిరకిల్స్ చూసినప్పుడు. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద వర్డ్ టుడే. మార్క్ 5th చాప్టర్, మార్క్ చాప్టర్ 5 వర్స్ 22. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, గోన్, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా. సో అందరికీ తెలిసిన స్టోరీ, ద డాటర్ ఆఫ్ జైరస్. 12 years అమ్మాయి అంట. ఆ అమ్మాయి అనారోగ్య పరిస్థితులు ఉందంట, వెరీ సిక్, వెరీ ఇల్. ఎంత సిక్ అయిపోయిందంటే షీఈస్ నియర్ టు డెత్. అంత చిన్న అమ్మాయి వెన్ షీఈస్ నియర్ టు డెత్. ఇక్కడ జైరస్ ఎవరంటే హీఈస్ వన్ ఆఫ్ ద లీడర్స్ అంట, వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ సొసైటీ. సో అట్లాంటి అధికారం కలిగిన వ్యక్తి, వెరీ రిచ్, అట్లాంటి వ్యక్తి వచ్చి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడంట. అయ్యా, నువ్వు ఒక్కసారి వచ్చి నా బిడ్డను ముట్టు, నువ్వు ఒక్కసారి వచ్చి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయు, నా బిడ్డ బ్రతుకుతుంది అని వేడుకున్నప్పుడు, అక్కడ మనకు తెలిసిన తర్వాత వర్సెస్లో చదివితే మనకు ఇంకొక మిరకిల్ కూడా తెలుసు కదా. 12 years నుంచి ఒక ఆమె బ్లడ్ ఫ్లోతో సఫర్ అవుతుంది, రక్తస్రావంతో సఫర్ అవుతున్న స్త్రీ వచ్చి ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఆయన అంచు ముట్టినప్పుడు ఆమెకు స్వస్థత కలుగుతుంది. సో స్వస్థత కలిగినప్పుడు యేసు అక్కడ ఆగి, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అంటాడు. అక్కడ వాక్యంలో ఉంటుంది, జనసమూహం అంతా ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన మాట అంటాడంట. ఓకే, ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ పర్టికులర్ మిరకల్, బట్ ఐ వాంట్ టు గో విత్ ద డాటర్ ఆఫ్ జైరస్ స్టోరీ. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇంకా దాక్కోలేదని ఆమెకు అర్థమైపోయి ఆమె చెప్తుంది, నేనే ప్రభువా, నీతో నీ అంచు ముట్టుకుంటే నేను బాగుపడతానని నాకు విన్నాను కాబట్టి, నేను నమ్మినాను కాబట్టి నేను ముట్టుకున్నాను అంటే, దేవుడు అంటాడు, కుమార్తె, నీ విశ్వాసం గొప్పది, నువ్వు స్వస్థపరచబడును గాక, నువ్వు గో ఇన్ పీస్ అని అంటాడు దేవుడు. అంటున్నప్పుడే న్యూస్ వస్తుందంట, వర్స్ నెంబర్ 35. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుడిని ఎందుకు శ్రమ పెట్టేదవని అడుగుతున్నారంట. ఆయన ఇంకా ఆమెతోని కాన్వర్సేషన్లు ఉన్నప్పుడే బ్యాడ్ న్యూస్ వచ్చేసిందంట, దట్ యువర్ డాటర్ ఈస్ డెడ్, చాలు, ఇంకా యేసు రానవసరం లేదు, ఎందుకంటే అమ్మాయి చచ్చిపోయింది, డు నాట్ బాదర్ ద మాస్టర్. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ నమ్మకం చూడండి, ఎవరైతే న్యూస్ తెచ్చినారో వాళ్ళు అనుకున్నారు, పాప బ్రతుకున్నంత వరకు, ఒకవేళ ఆమె సిక్ ఉంటే, ఇల్లు ఉంటే, ఒకవేళ ఆమెకు అనారోగ్యం ఉంటే దేవుడు వచ్చి ముడితే స్వస్థపడుతుంది అన్న నమ్మకం వరకే ఉంది వాళ్ళకి. కానీ ఇక్కడ చూడండి, అమ్మాయి చనిపోయింది, ఇంకా నువ్వు డిస్టర్బ్ చేయకు జీసస్ని, ఇంకా డిస్టర్బ్ చేయకు రమ్మని అని అంటున్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు చాలామంది అంటారు, మన సిచ్యువేషన్స్ చూసి ఇట్స్ ఓవర్ అని అంటారు. ఇట్స్ ఓవర్, చాలు, ఇంకా డు నాట్ డిస్టర్బ్ గాడ్, నో బడీ కెన్ డూ ఇట్, ఇట్స్ ఓవర్, ఇంకా మొరపెట్టింది చాలు. సేటన్ అంటాడు, ఇట్స్ ఓవర్, దేవుడు ఏం చేయలేడు ఈ సిచ్యువేషన్లో, ఇట్స్ ఓవర్, స్టాప్ ప్రేయింగ్, ఇట్స్ ఓవర్, స్టాప్ బిలీవింగ్, ఇట్స్ ఓవర్, ఎందుకు ఇంకా ఈ ఫెయిత్ అని. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, తర్వాత వచనంలో చూస్తే, యేసు అది చెప్పిన మాట లక్ష్య పెట్టాక దేవుడు ఏమంటున్నారు, అందరం గట్టిగా చదువుదాం, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడంట జీసస్. ఆయనకి న్యూస్ వచ్చింది, జెన్యూన్ న్యూస్, దట్ హిస్ డాటర్ ఇస్ డెడ్. అక్కడ అంటున్నారు, నీ కుమార్తె చనిపోయింది. ఆయన హృదయం ఎట్లయిపోయి ఉంటుంది, ఆల్రెడీ హీ వాస్ ప్రిపేర్డ్, ఆయనకు తెలుసు దట్ హిస్ డాటర్ ఇస్ నియర్ టు డెత్ అని. కానీ అక్కడ వెంటనే న్యూస్ వచ్చినప్పుడు ఆయన హృదయం పగిలిపోయి ఉంటుంది కదా. ఆయన మొత్తం, మేబీ హిస్ వరల్డ్ ఫెల్ అపార్ట్. ఆయన చిన్న కుమార్తె చనిపోయింది అని విన్నప్పుడు ఆయన హృదయం పగిలిపోయి ఆ బాధలు ఉండుంటాడు కదా. కానీ అక్కడ జీసస్ ఏమంటున్నాడు, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా, ఫియర్ నాట్, భయపడకు అంటున్నాడు. ఫస్ట్ థింగ్, నమ్మకం ఉంచు అంటున్నాడు. మనకు ఎప్పుడైనా విశ్వాసము, ఫెయిత్ అండ్ ఫియర్ డు నాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ నమ్మకం ఉండదు అని దేవుడు అంటున్నాడు.
ఫస్ట్ భయపడ్డం ఆపండి, తర్వాత నమ్మకం ఉంచండి అంటున్నాడు దేవుడు. మీరు నమ్మేది ఎవరిని? సర్వసృష్టికర్తను కదా. మీరు దేనికి భయపడుతున్నారో అని దేవుడిని అంటున్నాడు. మేబీ ద సిచ్యువేషన్ ఇస్ స్టిల్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అందరు నిజంగానే అయిపోయింది, నిజంగానే ఈ సిచ్యువేషన్ ఇట్లా ఈ సిచ్యువేషన్ ఇంతే, ఇట్స్ ఓవర్ అని అంటున్నారు కానీ బట్ దెన్ ఇట్స్ నాట్ యెట్ ఓవర్, రైట్? గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్, గాడ్ ఇస్ స్టిల్ ఇన్ చార్జ్. దేవుడు ఇంకా దేవుడై ఉన్నాడు కదా. ఆయన నిన్న నేడు రేపు మారని దేవుడు. ఆయన దేవుడై ఉన్నప్పుడు మనం ఇంకా దేనికి భయపడద్దని దేవుడు కోరుతున్నాడు. నెక్స్ట్ వర్స్ నెంబర్ 38, 39. సమాజపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్ల చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది ఇంకను నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పండి. అక్కడ వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఫ్యూనరల్ దగ్గర అంత సాడ్ గ్లూమీ ఉంటుంది కదా, అట్లనే అందరు ఏడుస్తూ ఉన్నారంట చాలా గట్టిగా, చిన్న కుమార్తె చనిపోయిందని. వాళ్ళందరినీ చూసి ఏసా అంటున్నాడు, ఆ కుమార్తె చనిపోలేదు, ఆ కుమార్తె నిద్రపోతుంది అని. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు వర్స్ నెంబర్ 40, అందుకు ఆ వారు ఆయనను అపహాసించిరంట. ఎప్పుడైతే దేవుడు అంటున్నాడో ఆ చిన్న చనిపోలేదు, పడుకుని నిద్రపోయింది అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారంట, అపహసిస్తున్నారంట. అయితే వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళాను. ఆయనను అపహసిస్తున్నారంట, మాక్ చేస్తున్నప్పుడు జీసస్ అనుకోవచ్చు కదా, వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారా, వీళ్ళందరికీ బుద్ధి చెప్తా అని అనుకోవచ్చు కదా. కానీ యేసు అక్కడ ఏం అనట్లేదు. ఏం చేస్తున్నాడంట? ఆయన చిన్నదాని తల్లిదండ్రులని, ఆయనతో వచ్చిన కొంతమంది శిష్యులని తీసుకొని లోపలికి వెళ్ళినారంట. మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేసిందంట. వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఏదైనా అద్భుతం మీ జీవితంలో చేయాలనుకున్నప్పుడు మీకు అక్కర్లేని మనుషులని, మీ విశ్వాసాన్ని తగ్గించే మనుషులని, దేవుడి పట్ల మీకున్న నమ్మకాన్ని తగ్గించే మనుషులను దేవుడు దూరపరుస్తారంట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఆయనను చూసి ఆయన నమ్మకుండా అపహసిస్తున్నారో, ఎవరైతే ఆయన శక్తిని తక్కువ చేసి చూస్తున్నారో, ఎవరైతే ఆయన సామర్థ్యం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేసినట్ట దేవుడు. ఎవరిని తీసుకెళ్ళిన లోపలికి? ఎవరైతే ఇంపార్టెంట్, ఎవరైతే ఆ చిన్నదాని తల్లిదండ్రులని, ఆ చిన్నదాని ఉన్న తల్లిదండ్రులని మాత్రమే తీసుకొని వెళ్ళినట్టుంది. ఆయనతో పాటు జేమ్స్, పీటర్ అండ్ జాన్ వచ్చినారంట. వాళ్ళని శిష్యులను మాత్రం తీసుకెళ్ళినట్టుంది. దేవుడు ఎప్పుడైనా మన జీవితంలో కొంతమంది పర్సన్స్ని ఎలిమినేట్ చేస్తాడు జస్ట్ బికాస్ దట్ యూ క్యాన్ గ్రో మోర్ స్పిరిచువల్లీ అండ్ క్లోజర్ టు హిమ్. అప్పుడు బాధపడొద్దు. యు నో వాట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్? దేవా, నా జీవితంలో అక్కర్లేని సిచ్యువేషన్స్, నా జీవితంలో అక్కర్లేని పీపుల్, ఎవరైతే మనకు అవసరం లేదో వాళ్ళని మన జీవితంలో తీసేయమని ప్రేయర్ చేస్తే అది చాలా పవర్ఫుల్ ప్రేయర్ అంట, తెలుసా? బికాస్ యూ కెన్ నెవర్ లెట్ గో సమ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే అది టాక్సిక్ రిలేషన్షిప్ కావచ్చు, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, అది ఎట్లాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు. కానీ వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, హిల్ ఎలిమినేట్ ద పీపుల్ హూ స్టాప్ దాట్. మీ ప్రార్థనలు కూడా అట్లనే చేయండి. నాకు అక్కర్లేని మనుషులను నాకు దూరంగా పెట్టండి, నాకు అక్కర్లేని సిచ్యువేషన్స్ నాకు దూరంగా పెట్టండి దేవా. ఎవరైతే ఈ పర్సన్ లేకపోతే ఈ పర్టికులర్ రిలేషన్, ఆ ఫ్రెండ్, ఆ ఫోన్ ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, విచ్ ఎవర్ ఇస్ మేకింగ్ యూ డిస్టెంట్ విత్ గాడ్, లెట్ ఇట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ మై లైఫ్. చాలా ధైర్యం కావాలి ఆ ప్రేయర్ చేయాలంటే, చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్తో మనకు చాలా అవసరం ఉంటుందేమో. ఆ ఫ్రెండ్ మనకి నోట్స్ కానీ లేకపోతే మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తుండొచ్చేమో. బట్ మేబీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడికి అది ఇష్టం లేదేమో. దేవుడికి ఇష్టం లేని మనుషులను దూరం పెట్టినప్పుడు మనం దేవుని దగ్గర అవుతాం. అప్పుడే మన జీవితం అభివృద్ధి అవుతుంది కదా, మనకు ఉపమానం కూడా ఉంటుంది కదా. మంచి నేలలో ఒక పంట వేసినప్పుడు ఆ పంటలో వీడ్స్ కూడా వస్తాయంట. వీడ్స్ వచ్చినప్పుడు దేవుడు అంటాడంట, అందరినీ సపరేట్ చేస్తాము లాస్ట్కి అని. జస్ట్ ప్రే దాట్, సపరేట్ పీపుల్ హూ ఆర్ నాట్ మెంట్ ఫర్ మీ, క్లోజ్ ద డోర్స్ విచ్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మీ. ఏవైతే తలుపుల్లో నుంచి నేను వెళ్ళొద్దో ఆ తలుపులను మూసేదేవా అని కూడా ప్రార్థన చేయాలి. ప్రతిసారి తలుపులు తెరవమనే కాదు, తలుపులు మూసేయని కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనకు అజ్ఞానంతో ఆ తలుపుల్లోకి వెళ్తే చిక్కుల్లో పడతాం కదా. సో గాడ్ వాంట్స్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ బికమ్ అ క్రిస్టియన్, యూ విల్ నాట్ బీ లైక్ బై ఎవ్రీ వన్. మనం
ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తామో ప్రతి ఒక్కరిని మనం మంచిగా చేసుకోలేం. ఎందుకంటే అందరికీ నచ్చిన డాక్ట్రిన్ ఈ వరల్డ్ స్టాండర్డ్ కాదు కదా. మన స్టాండర్డ్ ఏంటిది? బైబిల్ కదా. బైబిల్ ప్రకారం వెళ్ళినప్పుడు చాలామంది హర్ట్ అవుతారు, చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్స్ ద సేమ్ థింగ్. యూ కెనాట్ ఇంప్రెస్, యూ కెనాట్ ప్లీజ్ ఎవ్రీ వన్ వెన్ యూఆర్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరైతే అవసరం లేదో, ఎవరైతే అక్కర్లేదో, ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళందరినీ దూరపరుస్తున్నారంట. వాళ్ళందరి ఏర్పుడు చూసి జైరస్కి ఎక్కడ అవిశ్వాసం కలుగుతుందో అని దేవుడు వాళ్ళందరినీ బయటికి పంపించేసిందంట. నెక్స్ట్ వర్స్. ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్తున్నానని అర్థం. దేవుడు మిరకల్ స్టార్ట్ చేసిండు. ఏమని చేసిండు? ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని చిన్నదాన లేవు అన్నప్పుడు ఆ చిన్నది లేచిందంట, నిద్ర నుంచి లేచినట్లు లేచిందంట. బట్ దెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ డెత్ కదా. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ నెక్స్ట్ వర్డ్స్లో ఉంటుంది, ఆ తల్లిదండ్రుల చూసి విస్మయం పొందినారంట. వాళ్ళ విశ్వాసం ఇంకా ఎక్కువ అధికపరిచింది కదా దేవుడు అట్లాంటి కార్యంతో. మేబీ తల్లిదండ్రులు కూడా అనుకున్నొచ్చేమో, అయిపోయింది, ఇంకా నా కుమార్తె చచ్చిపోయింది, ఇంకా జీసస్ ఏం చేస్తాడు, యేసు ఏం చేస్తాడు. ఇక్కడి వరకు వచ్చింది, దేవుడు కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు, దేవుడు కొంచెం ఈ కార్యము ముందు అక్కడ అనవసరంగా అక్కడ డిస్కషన్ పెట్టకుండా వచ్చి నా కుమార్తెని స్వస్థపరిస్తే బాగుండు అని అనుకుండొచ్చు. కానీ ఏ సిచ్యువేషన్ అయినా కూడా, నో మ్యాటర్ హౌ వర్డ్స్ ఇట్ ఇస్, గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. అది ఏదైనప్పటికీ ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? జెర్మయాలో ఉంటుంది కదా, ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు మీ, నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ హిమ్ కదా. ఏది ఆయనకు అసాధ్యం కాదు. మనకు అసాధ్యమేమో కానీ దేవునికి ఏది అసాధ్యం కాదంట. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఈవెన్ ఇఫ్ యూ సీ యువర్ వరల్డ్ ఫాలింగ్ అపార్ట్, మీ సిచ్యువేషన్స్ అన్నీ మీకు కరెక్ట్గా లేవో, మీకు ఫేవరబుల్గా లేవేమో, మనుషులు మీకు ఫేవరబుల్గా లేదేమో, బట్ ఇఫ్ యు ఆర్ రైట్ విత్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఫెయిత్ విత్ గాడ్, దేవుడు అంటున్నాడు నాకు ఏది అసాధ్యం కాదు, నేను చేస్తాను. ఇంకా లేట్ కాలేదు, నేను చేస్తాను. ఎందుకు ఈ డిలే దేవా, ఎందుకు ఇంత నాకు ఎందుకు ఇంత డిలే వస్తుంది, లేకపోతే ఎందుకు ఇంత స్టాగ్నేషన్ అని అనిపించవచ్చు. అక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో మాట్లాడుతున్నాడో, జైరస్ కూడా అనుకుని ఉండొచ్చు కదా, నాకు ఆల్రెడీ టైం అయిపోతుంది, నా కుమార్తెకు టైం లేదు, తొందరగా జీసస్ని తీసుకొని పోవాలి అని అనుకుండొచ్చు కదా. న్యూస్ వచ్చినప్పుడు కూడా అనుకుండొచ్చు కదా, జీసస్ ఇక్కడ ఉత్తిగా మాట్లాడే బదులు వచ్చిన కుమార్తెను స్వస్థపరుస్తే అయిపోతుంది కదా. అక్కడ అది ఇంపార్టెంట్ విషయం కదా, ఎమర్జెన్సీ కదా. ఈమెకి ఆల్రెడీ రక్తస్రావం 12 years నుంచి ఉంది, తర్వాత వచ్చి ముట్టినా కూడా ఆమె బాగుపడుతుంది. కానీ నాకు కుమార్తెకు టైం లేదు కదా అని అనుకోవచ్చు కదా. యు మైట్ ఫీల్ దట్ అర్జ్, దేవా ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయి అని అనిపించవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడు వెయిట్ అంటాడు, బికాస్ ఈస్ ప్రిపేరింగ్ యూ, బికాస్ ఈస్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, బికాస్ ఈస్ ట్రయింగ్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. అక్కడ కొంచెం డిలే అయినప్పటికీ దేవుడు మిరకల్ ఏమైనా మారిందా, దేవుడి శక్తి ఏమైనా మారిందా? బికాస్ ఈస్ నెవర్ చేంజింగ్ గాడ్ కదా. దేవుడు అంటున్నాడు, నేను ఎప్పటికీ మారిన దేవుడు, నేను ఒక్కసారి మాట ఇస్తే అది నెరవేర్చే దేవుడు. ఇన్ హిస్ టైమ్ హీ విల్ హేసన్ ఇట్. ఆయన సమయం అందు ఆయన జరిగిస్తాడు. ఆ సమయం రావడానికి మనం వెయిట్ చేయాలి, కానీ తొందరపడద్దు, విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, భయపడొద్దు, ముఖ్యంగా భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ ఎన్నిసార్లు ఉంది? డు నాట్ ఫియర్ అని 365 days, 365 times ఉంది. మేబీ దట్ మీన్స్ ఎవ్రీడే దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఇయర్ మొత్తంలో 365 times, 365 days భయపడొద్దు, భయపడొద్దు అని. బట్ స్టిల్ కొంచెం ఆ విశ్వాసం ఎక్కడో మనతో ఉంటుంది కదా, ఇది అవుతుందో లేదో, ఇది అవుతుందో కాదో. బట్ దేవుడు అంటున్నాడు, అంతం వరకు నేను నీ తోడుంటానని వాగ్దానం చేసినా కదా, ఈ చిన్నది నేను చేయలేనా, నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకు అంటున్నాడు దేవుడు. మేబీ పీపుల్ విల్ ఫెయిల్ యూ, మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులు మిమ్మల్ని ఫెయిల్ చేయవచ్చు, మనుషులు మిమ్మల్ని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడు కదా. గాడ్ విల్ నెవర్ ఫెయిల్ యూ ఇన్ ఎనీ సిచ్యువేషన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.